దేవా, మహిమోన్నతుడా, పరిశుద్ధాత్ముడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, నిశ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. నీ దయా సంకల్పమును బట్టి మరి ఒక దినాన్ని మీరు మాకు ప్రసాదించి, ప్రభా యూసీవై ఉదయకాలపు వేళ ఏర్పాటు చేసిన ఈ చక్కటి కూడికలో మేమందరము కలిసి మహిమగల దేవుణ్ణి కొని ఆడుకునే భాగ్యం, ఆయన సన్నిధి భాగ్యం ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. ఇది నీ దయ, ఇది నీ కరుణ. అవును ప్రభువా, మహిమగల దేవుడవు నానా, నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమంలో తండ్రి సోదరిని మీరు బలపరిచి, బైబిల్ గ్రంథములో అనేక అంశములు ఒక ఆధ్యాత్మిక జీవితములో విశ్వాసులమైన మేము తప్పిపోయేటువంటి స్థితి, జారిపోయిన స్థితి, పడిపోయిన స్థితి ప్రభువా మీ దాసురాలు, మీ సేవకురాల ద్వారా మీరు మాకు తెలియచేశారు, అనగా హెచ్చరించారు. లోకము శరీరముతో ఉన్న మేము ఆధ్యాత్మిక జీవితంలో పడిపోకుండా ఉండాలని ఈ ఉదయకాలపు వేళ ప్రభువా గ్రంథములో నుండి అనేక విషయాలను మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యముగా ఈ ఉదయకాల విజ్ఞాపనలో నా ప్రభువా, అయా నూతనముగా నా ప్రభువా ఏర్పడిన ఈ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలించడానికి నిన్నటి దినము మీరు ఏర్పాటు చేసినది మీ చిత్తము లేకుండా ఈ భూమి మీద ఏమీ జరగదని మేము విశ్వసిస్తున్నాం. గ్రంథము చెప్తూ ఉంది. మరి నీ చిత్తానుసారంగా పరిపాలించడానికి నీవు ఏర్పాటు చేసినటువంటి ఆ నాయకులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి మంచి మనసు దయచేయండి. దేవుని పిల్లల పట్ల ప్రభువా నాయన పరిచర్య పట్ల వారి హృదయాలలో భయంకరమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. వాటిని తొలగించండి, వారితో మాట్లాడండి. ఒకవేళ వారి హృదయాలలో ఉన్నటువంటి కార్యాలను జరిగించడానికి ప్రభువా నీకిష్టమైతే ఈ భూమి మీద ఎవరు ఆపలేరు. అనగా మేము సంఘ చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని పిల్లలమైన మేము అన్ని విషయములకు ధైర్యము కలిగి ముందుకు కొనసాగడానికి నీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఏది ఏమైనప్పటికీ ప్రభువా, భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను అనేక రాష్ట్రాలలోను మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నూతన ప్రభుత్వం ప్రభువా నాయన అనుకూలతను మీరు అనుగ్రహించండి, కృపతో కనికరించండి. పరిపూర్ణమైనటువంటి వారికి రక్షణను వారికి అనుగ్రహించండి. గొప్ప దేవుడవు నా రాజుల హృదయాలను మార్చిన దేవుడు, రాజులతో నీవు మాట్లాడిన దేవుడు. ఇశ్రాయేలు యూదా రాజులే కాదు, అన్య రాజులతో నువ్వు మాట్లాడి నీ బిడ్డలను నీవు కాపాడిన ప్రభు. అబ్రహాము విషయంలో కూడా అతను ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తాడని చెప్పావు. అవును తండ్రి, మహిమగల దేవాన్ని ఘననామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు ప్రభువా నాయన పరిచర్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీ అమూల్యమైనటువంటి కరుణగల హస్తం చేత కాచి కాపాడండి. ప్రభుత్వాలు చక్కగా పరిపాలన చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలను ప్రభువా చక్కగా పాలించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీతి న్యాయములు కలిగినటువంటి పరిపాలన కావాలి. నీతికి రాజైన మా ప్రభు రాబోతూ ఉన్నాడు. నీతి రాజ్యాన్ని మాకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అప్పటి వరకు మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభువా ఈ రాజ్యాలలో మేము జీవించడానికి కృపచూపమని మహిమగల దేవాన్ని పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ కొద్ది మనవులు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ప్రార్థించి మనవి చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. కుందాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం నైనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇప్పటి వరకు తండ్రి వాక్యాన్ని ధ్యానించాం నైనా, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి స్తోత్రములయ్యా. మేము క్రైస్తవులమే కానీ ప్రభువా అనేక విషయాల్లో మేము తప్పిపోతూ ఉన్నాం. అందుని బట్టి తండ్రి, ఒకవేళ ఏ విషయంలో మేము తప్పిపోతున్నామో ఒకసారి మేము జ్ఞాపకం చేసుకొని మంచి విశ్వాసులతో సహవాసం కలిగి దైవ సేవకులు చెప్తున్న వాక్యాన్ని విని సరిదిద్దుకొని మళ్ళీ నైనా మేము మీ యొక్క ఇంటిలోనికి వచ్చేటువంటి భాగ్యము దయచేయమని కోరుతున్నాం. అవును ప్రభువా, ఏ విషయాల్లో మేము తప్పిపోతున్నామో కూడా ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములు నాయనా. ఆజ్ఞను అతిక్రమిస్తున్నామేమో, ధనమును ప్రేమిస్తున్నానేమో, శరీరాశల వైపు వెళ్ళిపోతున్నామేమో ఒకసారి ఆలోచించుకునేటువంటి జ్ఞానం దయచేయమని కోరుతున్నాం. తండ్రి, వాక్యం చెప్పినటువంటి ఆయన మీ కుమార్తెను బట్టి వందనాలు. స్వరూప సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆయన దీవించారు తండ్రి, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఎన్నో శోధనల మధ్య వెళ్తున్నప్పటికీ కూడా ఆయన ఆమెను బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. నాయన, స్వరూప సిస్టర్ను వాళ్ళ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ ఇంటి చుట్టూ దూతలను కంచి వేయండి. ఎటువంటి సాతానుకు అధికారం లేకుండా చేయమని అడుగుతున్నాం ప్రభువా. మీరే సహాయం దయచేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి సమయంలో ప్రభువా నాయన, ఈ యొక్క యూసీవై టీంని మీరు ఏర్పాటు చేశారు. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అనేటువంటి ఈ పేరుతో తండ్రి నాయన మేము ముందుకు వెళ్తున్నాం. ఆయన అనేక కుటుంబాలు కూడా ఈ యొక్క టీంలో చేరి ఉన్నాయి తండ్రి. డినామినేషన్స్ అన్నిటిని కూడా గౌరవిస్తూ ప్రభా అయితే తండ్రి స్వార్థ విషయంలో అందరం కలుసుకుంటూ ఉన్నాం ప్రభా. స్తోత్రం తెలియజేస్తున్నాం. మా అందరికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి స్తోత్రములు నాయన. అవును ప్రభా, ఇదే కదా ప్రభా మీరు చెప్పింది, నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నావు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటాయి, ఎంత మేలు ఎంత మనోహరము అన్నావు. అయితే నాయన ప్రభా, ఈ సమయంలో తండ్రి మేమందరం కూడా ఆ వాక్యాలను వింటున్నాం. ఆ వాక్య ప్రకారంగా మేమందరం జీవిస్తున్నందుకు స్తోత్రములు నాయన. నాయన తండ్రి, ఈ యొక్క యూసీవై టీంలో పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. సాతాను ప్రభా ఎవరిని మృంగుదుమా అని ఎదురు చూస్తుంది నాయన. కనుక ప్రభా, సాతాను కుటుంబాల్లో ఎవరైతే బలహీనంగా ఉంటారో తండ్రి, వారిలో చొరబడి తండ్రి నాయన సాతాను శోధనలు తీసుకొని వస్తూ ఉంది. అటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ శోధనలు తీసివేయండి. సంతోషము సమాధానంతో దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం. కొన్ని కుటుంబాల్లో అనారోగ్యంతో ఉంటున్నారు ప్రభా, ఆరోగ్యం దయచేయండి. మీకు తెలుసు ప్రభా, సువార్తకి వస్తున్నారు, దేవుని సేవలో మంచిగా కొనసాగుతూ ఉన్నారు, చురుగ్గా పాల్గొంటున్నారు. అటువంటి వారి మీదనే తండ్రి సాతాను ప్రభావం చూపిస్తూ ఉంది. సహాయం దయచేయండి, జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యంతో దీవించండి తండ్రి. ప్రభా, ఏ కుటుంబాల్లో ప్రభా శోధనలు ఉన్నాయో వాటిని తొలగించండి ప్రభా. యేసు నామంలో సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రభా, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ హస్తంలో తీసుకోండి నాయన. ఆ కుటుంబంలో పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు ఆయన ప్రతి ఒక్కరికి ప్రభా మంచి ఆరోగ్యము, మంచి జ్ఞానము, మంచి బలము దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు. అంతకంటే ప్రాముఖ్యంగానైనా ఆధ్యాత్మిక జ్ఞానం దయచేయండి తండ్రి. ఆత్మీయంగా ఎదిగేటువంటి జ్ఞానం దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తున్న క్రైస్తవులు అనేక మంది ఉంటున్నారు తండ్రి. ఆ విధంగా మేము ఉండకుండా తండ్రి ఆయన వాక్యాన్ని విని నెమరు వేసుకోవడం, దాని ప్రకారంగా జీవించే భాగ్యం దయచేయండి నాయన. అవును ప్రభు, అదే కదా ప్రభు మీరు కోరుకుంటున్నారు. అవును తండ్రి, ఆ విధంగా జీవించిన తగినటువంటి మంచి ఆలోచన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతున్నాం. ఈ యొక్క యూసీవై టీంను ఒక నామకార్థకంగా ఉండకుండా తండ్రి, ఏదో ఉదయకాల ప్రార్థనలోకి రావాలి కాబట్టి ప్రార్థనలోకి రావడం, నాయన ఫోన్ పక్కన పెట్టి వాక్యం వినకుండా నాయన వేరే పనులు చేసుకోవడం, సువార్తకి రావాలి కాబట్టి సువార్తకి రావడము, ఇలాంటివన్నీ కూడా విడిచిపెట్టడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే తండ్రి, మేము చూడకపోవచ్చు నాయన, మీరు చూస్తున్నారు. కనుక అటువంటి జ్ఞానం తండ్రి మా టీం సభ్యులందరికీ దయచేయండి నాయన.
ఒక ప్రత్యేకంగా ఈ టీంని మీరు దీవించండి ప్రభా. ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఇతరులకు ఒక మార్గాన్ని చూపించినటువంటి ఒక టీమ్‌గా ఈ టీంని మీరు మార్చండి ప్రభా. రాబోయే రోజుల్లో, రాబోయే తరాలు ప్రభా చూసి నేర్చుకునే పరిస్థితుల్లో తండ్రి, ఈ టీంని మీరు బలపరచండి. ఆత్మీయ జ్ఞానంతో నింపండి. అనేక మంది ప్రభా చూసి నాయనా మనందరం ఐక్యతగా ఉండాలి గదా! అన్నటువంటి ఒక మంచి జ్ఞానము కలిగి తండ్రి ఈ యొక్క ఈసీవై టీం సభ్యులను చూసి నేర్చుకోవడానికి మేము ఆ ప్రవర్తన కలిగి జీవించేటువంటి భాగ్యము దయచేయమని కోరుతూ ఉన్నాం. ఎవరైతే ప్రభా ఈ టీం నడిపిస్తున్నారో నాయకులను తండ్రి, కమిటీ వారును, విశ్వాసులను, సహోదరులందరికి కూడా తగిన జ్ఞానము దయచేయండి. కనుక ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తూ, ఆ రోజునైనా ఇశ్రాయేల్ జనాంగాన్ని మోషే ఏ విధంగా నడిపించాడు, అటువంటి జ్ఞానం మీరు మాకు దయచేయండి. మీరు మాకు ముందుగా ఉండి నడిపించినప్పుడు మేము దారి తొలగిపోకుండా ఉంటాం నాయన. కనుక ప్రభా ఎప్పుడు కూడా మా గృహాల్లో మాలో మీరు నివసించమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో తండ్రి ఎవరైతే నాయనా ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరి ఆశలను, వాళ్ళ కోరికలను మీరు తీర్చండి. వాళ్ళ హృదయ వాంఛలను తీర్చండి. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానంతో నింపమని, ఆరోగ్యముతో నింపమని మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవం కలిగిన మా యేసయ్య, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా ఈ ఉదయకాలంలో ఏసీఎం టీంలోకి నాయన ప్రభా ప్రతి ఒక్కరిని మీరు సమకూర్చిన దేవుడవు నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో ప్రభా ఆయా ముందుండి నాయన ఆయా అధ్యక్షులుగా ఆయా నడిపిస్తున్న నాయన దైవ సేవకులను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయా పాటలు పాడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయా ఇదిగో నా తండ్రి ప్రభా వాక్య రిఫ్రెషన్ ప్రభా చదివిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన విజ్ఞాపన చేసిన నాయన సేవకులను ఆయా నాయన ప్రభా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ దినము నాయన ఈ ఉదయ కాలములో తండ్రి అయా నీ వాక్యమును ధ్యానం చేస్తున్న నీ బిడ్డను సిస్టర్ను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చక్కగా మాట్లాడారు ప్రభువా. మీరు మాట్లాడే దేవుడు. ఆయా స్త్రీలతో మాట్లాడుతున్నారు, పురుషులతో మాట్లాడుతున్నారు, ఆయా వృద్ధులతో మాట్లాడుతున్నారు, యవనస్తులతో మాట్లాడుతున్నారు ప్రభువా. అవును నాయన మీరు మాట్లాడే దేవుడు ప్రభువా. మారని దేవుడవు, మార్పు లేని దేవుడు ప్రభువా. అయా మీ సహాయం మాకు కావాలి ప్రభువా. నీకు వందనాలు. అయా తప్పిపోయిన కుమారుడు గురించి మీరు మాట్లాడారు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా నాయన ప్రభువా దేవుని మాటను పెడచెవిన పెట్టిన నాయన అయా యోనా గురించి మీరు మాట్లాడారు ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రాలు. అయా ఇదిగో నా తండ్రి ప్రభువా యోధా నాయన ప్రభువా 38 నాణ్యములకు నాయన ఆయా నిన్ను వారికి అప్పగించిన మాటలు కూడా మాకు తెలియజేశారు ప్రభువా. నీకు స్తోత్రాలు. గెహజీ గురించి, సంసోను గురించి ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా మీరు మాట్లాడారు తండ్రి ఉదయ కాలంలో నా తండ్రి నాయన నీకు వందనాలు. అవును నాయన ఇవన్నిటికీ ప్రభువా మేము లోబడకుండానట్లుగా ప్రభువా ఈ రంగుల లోకంలో బ్రతుకుతున్నాము తండ్రి. ఈ రంగుల లోకంలో బ్రతుకుతున్న మమ్మల్ని నా తండ్రి ప్రభువా అయా ఇదిగో నా తండ్రి వాటి వైపు మేము చూడకుండగా అయా తప్పిపోకుండానట్లుగా ధనం ప్రభు ఆశించుకుంటున్నట్లుగా అయా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయ కాలంలో చక్కగా మీరు మాట్లాడారు. అయా బిడ్డలందరినీ సమకూర్చారు. అయా విజ్ఞాపన చేసి ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. కార్యములు జరిగించండి. ఇదిగో ప్రభు యొక్క నాయన ఇదిగో నాయన ఈ సమయంలో నా తండ్రి ప్రభు అయా మీరు మాత్రమే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ అయా నీ మాటలు విని ఉన్న నాయన ప్రతి బిడ్డను నాయన ప్రభు అయా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మేము నెమరు వేసుకోవడానికి నొచ్చరించుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపమని ప్రార్థన చేస్తూ అయా ఈ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నాయన నీ బిడ్డల రాకపోగలేదు నీ సన్నిధిని కాపుదల భద్రత నుంచమని ప్రార్థన చేస్తూ అయా నీ కార్యములు జరిగించమని ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను పరమ తండ్రి.
ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. స్తోత్రార్హుడైన దేవుని ప్రేమయు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ఏసియం టీంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డలకును సేవకులకును మరి పరిచర్యకును కుటుంబాలకును మరి వారు వెళ్తున్న ప్రయాణంలో ఈ దినమంతయు దేవ సన్నిధి కాపుదల మరి ఈ దినమంతయు మా యొక్క రాకపోకలేదు దేవుని యొక్క సన్నిధానం తోడై మనందరితో ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించి ఫలం చేయను గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.